కీర్తనల గ్రంథం 24:3. యెహోవా పర్వతమునకు ఎక్కిపోదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కిపోదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? హల్లెలూయా. మరి మొన్నటి దినమున మాట్లాడుకున్నటువంటి మాట ఏంటిది అంటే, మన కోసము ఈ భూమి మీద మనము చనిపోయిన తర్వాత, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఆయన మన కొరకు ఒక ఇల్లును ఏర్పాటు చేసినాడు. ఆ ఇంట్లో ఎవరు ఉండాలో అనేది 3 విషయాలు చెప్పినాను. మొదటిది, నిందలు వెయ్యని వారు ఉంటారు. రెండవదిగా వడ్డీకి ఇయ్యని వారు ఉంటారు. హల్లెలూయా. మరి ఈరోజు ఆయన పరిశుద్ధ స్థలము అంటే మన కోసము తయారు చేసినటువంటి ఇల్లు ఏదైతే ఉందో, మన కోసము నిర్మించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో, మన కోసము అలంకరించబడినటువంటి ఇల్లు ఏదైతే ఉందో, ఆ ఇంట్లో ఉండడానికి ఒక 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి మళ్ళొక్కసారి కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒక్కసారి చదివి వినిపిస్తాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే. హల్లెలూయా. పోయిన వారము 3 విషయాలు చెప్పినాను. ఈ రోజు కూడా 3 విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో మొదటిది 4వ వచనంలో రాయబడిన మాట ఏంటిది అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, రెండవది కపటముగా ప్రమాణము చెయ్యకయు, మూడవది నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. ఈ 3 లక్షణములు కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యములో ఉంటారు.